మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల. డిసెంబర్ 3న నోటిఫికేషన్, 10 వరకు నామినేషన్స్ స్వీకరణ, డిసెంబర్ 20న పోలింగ్, అదే రోజు కౌంటింగ్. హైదరాబాద్ జీడిమెట్లలో పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం. ప్లాస్టిక్ బ్యాగుల తయారయ్యే పరిశ్రమలో మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. వైఎస్ఆర్ జిల్లాలో రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద కూటమి నేతల గొడవ. ఫ్లై యాష్ కాంట్రాక్టుపై ఆదినారాయణ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు. ఆర్టీపీపీ వద్ద భారీగా పోలీసుల మోహరింపు. రాజ్యాంగం ద్వారానే ప్రపంచ దేశాల్లో దేశానికి గొప్ప పేరొచ్చింది. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ బొత్స. రాజ్యాంగానికి విరుద్ధంగా కూటమి సర్కార్ పాలన సాగుతోంది. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్న మేరుగ నాగార్జున. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో లేదు, అరాచక పాలన నడుస్తోందన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. అనంతపురం జెడ్పీ కార్యాలయం వద్ద అంబేద్కర్ కు చైర్పర్సన్ గిరిజమ్మ నివాళులు. రాజ్యాంగాన్ని అవమానించే విధంగా చంద్రబాబు పాలన సాగుతోందని వెల్లడి. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావటం లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని కర్నూలు వైఎస్ఆర్సీపీ నేతల ఫైర్. గుంటూరు జిల్లా పొన్నూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అంబేద్కర్ కు అంబటి మురళి నివాళులు. రాజ్యాంగానికి అనుగుణంగా పాలన చేయాలని వెల్లడి. దేశ చరిత్రలో గుర్తుండే విధంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన ఘనత వైఎస్ జగన్ కే దక్కింది. రెడ్ బుక్ రాక్షస పాలన తగ్గించి సుపరిపాలన చేయాలన్న పెడన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఉప్పాల రాము. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేయాలని దీక్షలు. బంద్కు మద్దతు తెలిపిన వ్యాపార విద్యా సంస్థలు. భద్రాద్రి జిల్లా ఇల్లందులో పడిపోతున్న ఉష్ణోగ్రతలు. చలి తీవ్రత పెరగటంతో శ్వాసకోశ వ్యాధులతో ఆసుపత్రులకు క్యూ కడుతున్న ప్రజలు. మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎత్త రైతులు కార్మికుల ఆందోళన. కేంద్రం అమలు చేస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక చట్టాలపై వ్యతిరేకంగా నిరసన. ఖమ్మంలో లారీ యూనియన్ ఆఫీస్ సమీపంలో డ్రైవర్ ఆత్మహత్య. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా. గవర్నర్ కు రాజీనామా లేఖను అందించిన ఏక్నాథ్ షిండేతో పాటు రాజ్భవన్ కు వెళ్లిన ఫడ్నవీస్, అజిత్ పవార్. జపాన్ ప్రయోగించిన మినీ రాకెట్ ప్రయోగం విఫలం. లాంచ్ ప్యాడ్ పైనే కుప్పకూలిన జాక్సా రూపొందించిన రాకెట్. మెక్సికో, కెనడా వస్తువులపై 25% సుంకం. కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ కు స్వల్ప నష్టాలు. బంగాళాఖాతంలో బలపడుతున్న వాయుగుండం. తమిళనాడులో పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ.